भैया अरे सडन ఏం లేకుంటే సడన్గా ఇది వచ్చేసి మొత్తం వైడ్ మొత్తం ఫాగ్ వచ్చేసింది. దీనిపైన ఉన్నవన్నీ కట్ చేసుకుంటారు, ఆ తెంపుకుంటారు. ఈ పైన ఇవి మామూలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆకులు తెంపేసి స్విట్జర్లాండ్ వచ్చినంత ఫీలింగ్ అనిపిస్తుంది ఈ వ్యూ చూస్తుండే. మీరు నన్ను మరిన్ని అప్డేట్ల కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో కావచ్చు. జై శ్రీరామ్. ఇది ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోలేదు. నేను ఒక పని ఉంది మనకి ఇక్కడ, అదేంటో కూడా నేను చెప్తాను. దానికోసమని వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఉన్నది హోటల్ ఇది. అరే రారా నీలగిరి. మనం ఉన్నది నీలగిరి ఏల్స్ అనుకుంటా ఉంది దీని పేరు. హోటల్ మేము నైట్ ఇక్కడనే స్టే చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఏదో డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ అయితే మన లంచ్ టిఫిన్ ఏదో తినేసి, టిఫిన్ తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది క్లారిటీ చెప్తా. ఇప్పుడు నాకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే నేను ఒక దగ్గర వెళ్ళాలి. అది ఎక్కడన్నా మీకు చూపిస్తాను. ఊటీలో అనుకున్నంత చలి అయితే ఏం లేదు. రూమ్లో అయితే ఏం చలి అనిపించలే నైట్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మస్తు చలి ఉండే, ఇప్పుడు అంత చలి ఏం లేదు, నార్మల్గానే ఉంది అంతా. మనం ఫస్ట్ టిఫిన్ చేయాలి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా ఇదే రూట్లో ఇక్కడనే ఇప్పుడున్న నేను నీలగిరి హిల్స్ అనుకుంటూ ఉంది ఒకటి, దాని బ్యాక్ సైడ్లో ఇంకో హోటల్ ఉంటుండే, అది ఇప్పటికీ క్లోజ్ ఉంది. నేను నిన్న అక్కడ కూడా ట్రై చేసిన వెళ్ళేసి ఉందామని అదే హోటల్లో, కానీ అది క్లోజ్ అయిపోయింది. అది రైడింగ్ జాకెట్ అయితే ఏం వేసుకోలేదు ప్రజెంట్, ఎందుకంటే ఇక్కడిక్కడనే కాబట్టి ఏం వేసుకోలేకుండా ఇట్లనే మామూలుగా రేంజ్ 90 చూపిస్తుంది. ఇప్పటికీ మనం 1000 కిలోమీటర్స్ తిరిగేసినాం. టైం వచ్చేసి 8:52 అవుతుంది. పడేటట్టు ఉంది. ఇది ప్రజెంట్ ఊటీ వ్యూ. ఇది ఊటీ బస్ స్టాండ్. ఇది పక్కనే, దీని పక్కనే స్టేషన్ కూడా ఉంటుంది, రైల్వే స్టేషన్. అరే నైట్ అంతా టిఫిన్స్ బండ్లు ఉండే ఇక్కడ, ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. నేను టిఫిన్ చేసేది ఇక్కడ పక్కనే ఒక హోటల్ ఉండే, అక్కడ చేసేసి ఉంటే అయిపోతుండే. अरे टिफिन सेंटर देख रहे इधर है ना, कल सुबह गया था ना। कहाँ है? उधर था फिर अभी है कि नहीं. ఇది పక్కన ఉన్నది రైల్వే స్టేషన్ బస్ స్టాప్ రెండు ఒకటే దగ్గర ఉంటుంది. ఇప్పుడు నాకు టిఫిన్ సెంటర్, అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న దగ్గర ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా ఓపెన్ లేవు షాప్లు. क्या रहे बच्चे, टिफिन शॉप कहाँ है रे? अपना रूम के पास ही था ना, अब यहाँ पे लेके आए। यहाँ है अच्छा हो तो यार, अम्मा
బ్యూటిఫుల్ పైన అంతా ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఆర్కేఎస్ హోటల్ అంటే. బ్యూటిఫుల్. అసలు ఏ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, కానీ ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి, ఏ ప్లేస్ మన దగ్గర నుంచి దగ్గరలో ఉన్నది దూరంగా ఉన్నది అది నాకు ఒకటి అర్థమవుతలేదు. అది ఎక్కడ ఏ ప్లేస్ కొందరికి వెళ్ళి చూడొచ్చు, ఎక్కడ బాగుంటుంది అనేది అదంతా సెర్చ్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని మనం ఉండాలి. యాక్చువల్గా నేను ఏ ప్లానింగ్ లేకుండా తిరుగుతున్నాం. వాట్ ఏ ప్లేస్, సూపర్. గార్డెన్ లాగా ఉంది పైన మొత్తం. టీ గార్డెన్, టీ ప్లాంట్ గార్డెన్ వచ్చేసింది ఊటీ. చూడండి అయ్యా చూడండి, టీ ప్లాంట్లు చూడండి, అంతా టీ ప్లాంట్. అవి టీ గార్డెన్, టీ ప్లాంట్. పెంకుటిల్లు ఉన్నాయి కానీ కలర్ఫుల్గా కలర్ కొట్టారు. చూడండి చిన్న ఊరు. ఆహాహా, ఓహో. అక్కడ చూడట అవన్నీ గ్రీనరీ గార్డెన్, చెట్లు మధ్యలో నుంచి ఏమి దారి, ఏమి స్వర్గపు దారి. ఎవడన్నాడు స్వర్గం పైన ఉంటుందని? స్వర్గం కింద ఉంది చూడండి. స్వర్గం కాదా ఇది? స్వర్గమే. కూల్గా గాలి వస్తుంది ఇక్కడ, కూల్గా. ఇట్లా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేస్తే మనకు ఎట్లా కూల్ అనిపిస్తుందో అట్లా ఉంది. స్వచ్ఛమైన గాలి. లోయలో అమ్మ సూపర్. చెప్పకూడదు ఊటీ పేరు తీసినోడు అసలు మంచిగా కాదు. ఎంత బాగుంటుంది ఊటీ. ఆకాశానికి అందినంత ఎత్తులు, కొండలు, ఇల్లులు. లీటర్ రేట్ 105 फुल करो. स्वाइप है ना मीटर पिनाडी विट्टुर्रींगला फुल टैंक 6 లీటర్స్ పడ్డది. ఇక్కడికి రేట్ వచ్చేసి 105 ఉంది. పర్లేదు మన తెలంగాణ కంటే. మన దగ్గర పెట్రోల్ అయితే హాఫ్ ట్యాంక్ ఇంకా ఉండే, కానీ నాకు ఇంకా పెట్రోల్ బంక్ ముందర ఉంటుందో లేదో అన్న భయంతో ఫుల్ ట్యాంక్ చేపించుకున్నా. ఇప్పటికైతే 6 లీటర్స్ అయితే పెట్రోల్ వచ్చింది. అక్కడ ప్రైస్ వచ్చేసి 105 ఉండే పర్ లీటర్. ఇంకా ఇక్కడ నుంచి మనకి డెస్టినేషన్కి ఒక 4 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది. ఒక 19-18 మినిట్స్లో మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం.
अरे बिंगी चांगली ఇందాక బింగి చాంగల్ అనేది బోర్డు అయితే చూసారు కదా, అక్కడ నుంచి మనం ఇప్పుడు రైట్కి తిరిగినాం కదా. ఈ రైట్ నుంచి కింద ఒక 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇక్కడ కింద కనిపిస్తుందా ఒక ఇల్లు, అక్కడ చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తుంది చూడు, అక్కడ ఒక ఇల్లు అనేది సేల్కి అనేది ఉంది. ఆ ఇల్లుకి మనం వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి మాట్లాడి చూస్తామని చెప్తే సరే రండి ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్పారు. దానికోసం అని చెప్పేసి నేను వెళ్తున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఏంటో దాని డీటెయిల్స్ ఏంటో మీకు చూపిస్తా అండ్ చెప్తా. ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది. किसो हैदराबाद के है। ये घर में बोल रहा हूँ, ब्लॉक वाला घर में ना। हाँ हाँ, हैदराबाद वाले हैं। आया अभी अभी नहीं, हाँ अभी 1 तारीख को गया है, इधर से आया था 1 तारीख को इधर से गया। कभी इधर ही रहता नहीं तो ऐसा आता रहता कभी कभी। आके 1 वीकडे से रहता है। अच्छा, फिर चले आता झारखंड से ऊटी में आके जॉब कर रहा ना। ये घर में तो आदमी लोग रहता है ना, हाँ रहता है, रहता परमानेंट रहता नहीं तो आके चले जाता इन लोग भी। इधर किधर नौकरी वोकरी कर रहे हैं ना वो सब, इसलिए यहाँ आता है फिर चला जाता है। 10-12 दिन रहता चले जाता। कैसा चल रहा है इधर रेटा मालूम है कुछ भी? इधर रेट कुछ भी मालूम है क्या आपको? नहीं मालूम है। अच्छा, अच्छा रहता है इधर ले तो? अच्छा है, अच्छा है, अच्छा रहता ना। तो बारिश का टाइम में ऐसा कुछ भी बारिश तो होता है, बारिश बोले तो कुछ भी प्रॉब्लम तो नहीं होता ना? प्रॉब्लम तो नहीं है यहाँ। रोड अच्छा नहीं है इस? रोड तो बोल रहे हैं ठीक होगा, बोल रहे हैं। अच्छा, रिपेयरिंग होगा। हाँ हाँ, हमारे कोई भी बोला था। सब लोग ऐसे ही है क्या यहाँ पे? बोले तो कभी कभी आके 1 वीक के बाद ऐसे। ఆయనకి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నా. ఇక్కడ నుంచి ఇదే మనం ఇల్లు కొనాలనుకున్నది. లొకేషన్ అయితే చాలా బాగుంది, ఇల్లు కూడా మంచిగా ఉంది, సూపర్. అసలు చుట్టుపక్కల అన్ని పొలాలు, టౌన్లో ఇట్లా మధ్యలో ఇల్లు అనేది ఉంది. ఇదే ఇల్లు అది. నాకైతే పిచ్చగా నచ్చేసింది, చాలా బాగుంది అంటే చాలా బాగుంది. ఆయన చెప్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ ముందర ఇక్కడ ఉండేటోళ్ళు అంతా ఈ ఆంధ్ర సైడ్ వాళ్ళే, తెలుగు వాళ్ళే అనుకుంటే చెప్పారు. దీని గురించి డీటెయిల్స్ నేను తర్వాత చెప్తా అని చెప్పేసి చెప్పిన ఆయనకి. మనం ఇప్పుడు పాయకర లేకపోతున్నాం. ఇక్కడ మొత్తం పాగి అయిపోయింది మొత్తం. ఈ రోడ్ చూడండి, ఇక్కడ ముందర ఒకటి సినిమా తీసే వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది అది. ఈ రోడ్ కూడా చూడండి ఎట్లా ఉంది, అంతా మొత్తం చెట్లు, సూపర్ కదా.
మాకు అక్కడ పాయకార లేక్ అని ఉంటుంది, దాని పక్కనే ఒకటి పాయకార వాటర్ ఫాల్ అని ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాం. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది ప్లేస్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తోటి వచ్చినాం, కానీ హైలైట్ ఉంటుంది. మొత్తం ఫాగ్ 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 చూడండి. మొత్తం ఇప్పటి వరకు ఏం లేకుండే సడన్గా ఇది వచ్చేసి మొత్తం వైడ్ మొత్తం ఫాగ్ వచ్చేసింది. తెల్లగా బట్టర్ భయ్యా అరే సడన్గా పాయకార డ్యామ్ వచ్చేసాం. ఆడొకడు మధ్యలో సడన్గా ఆగిండు. హిమాచలం అమ్మాయిని వేసుకొని వచ్చినాడు, చేస్తుండే. నాకు బైక్ పార్కింగ్ ఏడుంది అక్కడ ఆగరా బైక్ పార్కింగ్ ఇదే బే డ్యామ్ వచ్చేసింది అది. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి కిందికి. నా ఫోటోగ్రాఫర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది చూడండి. ఇది వాటర్ ఫాల్స్, పాయకార వాటర్ ఫాల్స్. అక్కడ డ్యామ్, పాయకార డ్యామ్ నుంచి కిందికి ఇట్లా వస్తుంటుంది. సూపర్ ఉంటుంది ఇది. మనకు ఊటీ నుంచి 27 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. పాయకార వాటర్ ఫాల్స్ అని అంటారు. చూడండి ఎట్లా ఫ్రెండ్స్. హైలైట్ ప్లేస్ ఇది, సరే చూడండి. ఇది సూపర్ అండి, సూపర్. ఎక్కి దమ్ము వచ్చేసింది. కింద నుంచి వచ్చినాం. ఇక్కడ కింద అంతా జనాలు ఉన్నారు. స్విట్జర్లాండ్ వచ్చినంత ఫీలింగ్ అనిపిస్తుంది ఈ వ్యూ చూస్తుండే. మీకు ఒక వ్యూ చూపిస్తా. ఇప్పటి వరకు నేను రైడ్ చేసిన రైడ్లో ఈ రోడ్డు మాత్రం నాకు సూపర్ నచ్చింది. ఇక్కడ మనం దొడబెట్ట ఏదో వ్యూ అని చెప్పేసి టీ ప్లాంట్స్ దగ్గరికి వచ్చినాం. అయితే అక్కడ అది క్లోజ్ ఉంది, 5 o'clockకి క్లోజ్ అయిపోతుందంట. కానీ రోడ్డు మాత్రం ఒక్కసారి చూడండి, సూపర్ రోడ్ అసలు.
చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఈ రోడ్ అయితే సూపర్ అన్నిటికన్నా. ఇంకా ఇది ఊటీ కన్నా ఇక పైకి వెళ్తుంటే ఇట్లా మజా అనిపిస్తుంది. Leave me, baby, don't wanna fall again. This just hurt me. Just think about it, but you hold me like you don't wanna break. I need some space. Just think about it. Maybe separate space. సూపర్ పైన చూడండి. అరే బాబాయ్ అవి ఇస్తుర్రా మనకు, అలా దిగొచ్చు మనం. ఇవన్నీ టీ ప్లాంట్స్ ఇవి. దీనిపైన ఉన్నవన్నీ కట్ చేసుకుంటారు, తెంపుకుంటారు. ఈ పైన ఇవి మామూలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆకులు తెంపేసి కంపెనీకి తీసుకెళ్తారు. మనకు ఇక్కడ కింద అది టికెట్ కౌంటర్. ఆయన ఏమన్నాడంటే క్లోజ్ అయింది, 15 minutes టైం ఇస్తా, తొందరగా వెళ్ళేసి వచ్చేసేయండి, ఫోటోలు దిగేసి అని చెప్పిండు. అందుకే ఉరుక్కుంటూ వచ్చిన. దమ్మొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి టీ ప్లాంట్స్. ఇవన్నీ టీ ప్లాంట్స్.